2 కప్పుల వరకు టమాటా ప్యూరీని వేసుకోవాలి. దీనికోసం నేను 4 మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు నిదానంగానే మగ్గించుకోవాలి. ఈ టమాటా గుజ్జంతా కూడా బాగా మగ్గడంలోనే మనకి కూర టేస్ట్ అంతా కూడా డిపెండ్ అయ్యింది. టమాటా గుజ్జు బాగా వేగి దగ్గరికి వచ్చి నూనె ఇలా పైకి తేలేటప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మసాలాలన్నీ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1 గంట ముందు నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని మెత్తటి పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఇది వేయడం వల్ల కూరకి మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది. కూర టెక్స్చర్ ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్ళని పోసుకుని నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడు మనం వేయించుకున్న బేబీకార్న్ని వేసుకోవాలి. బేబీకార్న్ ముక్కలకి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా